రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. అన్ని జిల్లాల్లో చలి విపరీతంగా పెరిగింది. శీతల గాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంది. చాలా ప్రాంతాల్లో కోల్డ్ వేవ్, సీవియర్ కోల్డ్ వేవ్ కండిషన్స్ ఉంటున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు సగానికి సగం పడిపోతున్నాయి. అనేక ప్రాంతాల్లో సింగిల్ డిజిట్లోనే నమోదవుతున్నాయి. ఇక ఇవాళ రేపు కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందన్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్తో కల్పన ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, గత 4-5 రోజులుగా ఎక్కువగా చలి తీవ్రత పెరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సింగిల్ డిజిట్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ప్రస్తుతం చలి తీవ్రత పెరగడానికి గల కారణాలేంటి? దాంతోపాటు రాబోయే 4-5 రోజుల పాటు చలి తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే దిగువ స్థాయిలో ఇటు తూర్పు గాలులు, అలాగే చూసుకున్నట్లయితే ఈశాన్య గాలులు అనేవి ప్రస్తుతం వీస్తున్నాయి. అధిక మొత్తంలో కనుక చూసుకున్నట్లయితే తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి గాలి అధిక మొత్తంలో ఉండడం వల్ల ఒక విధంగా పొగమంచుతో పాటు ఈ యొక్క చలి తీవ్రత కూడా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ చలి తీవ్రతకి సంబంధించి ఈరోజు కూడా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ, ఇటు మెదక్ జిల్లాల్లో కూడా ఈ యొక్క చలి తీవ్రత కొనసాగి, ఇటు సంగారెడ్డిలో పటాన్ చెరువు పరిసర ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, ఇక ఈ రోజుకి సంబంధించి కావచ్చు, దాదాపు నిన్న కావచ్చు, సో ఎక్కడెక్కడ ఎంత శాతం మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి? సింగిల్ డిజిట్స్ లో ఎక్కడైనా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులు నెలకొన్నాయా? సుమారు 3 చోట్ల మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుదల అనేది కనిపిస్తుంది. అటు స్వల్పంగా హెచ్చుదల కనిపించినప్పటికీ కూడా సింగిల్ డిజిట్కే పరిమితమైనటువంటి 3 జిల్లాలుగా మనం గుర్తించవచ్చు. ముఖ్యంగా ఆదిలాబాద్లో నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గింది అనే చెప్పాలి. నిన్న ఉన్నటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు కనుక చూసుకున్నట్లయితే 7.2 డిగ్రీల వరకు కూడా నమోదవగా, ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే 8.2 డిగ్రీల వరకు కూడా ఒక విధంగా స్వల్పంగా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగాయనే చెప్పాలి. ఇంకా చూసుకున్నట్లయితే ఇటు మెదక్లో కూడా చూసుకున్నట్లయితే స్వల్పంగా పెరుగుదల అనేది కనిపించినప్పటికీ కూడా ఇంకా సింగిల్ డిజిట్కే ఇక నమోదవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కే పరిమితమైనవిగా చెప్పొచ్చు. ఇక్కడ కూడా 8.8 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే మనకి పటాన్ చెరువులో కూడా మనకి కనిష్టంగా ఈరోజు అతి తక్కువగా నమోదైనటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు పటాన్ చెరువులో నమోదయ్యి 6.4 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి కొనసాగుతున్నాయి. ఒక విధంగా ఈ సీజన్లో ఉండవలసినటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు ఇక్కడ చూసుకున్నట్లయితే సుమారు 13 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతుంటుండగా ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు 6.4 డిగ్రీలుగా చెప్పవచ్చు. ఒక విధంగా 6 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క హెచ్చు తగ్గు అనేది కనిపిస్తుంది. సుమారు దాదాపు అన్ని జిల్లాల్లో కూడా 3 నుంచి 4 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుదల అనేది కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ రోజు కూడా ఈ యొక్క చలి తీవ్రత కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే కోల్డ్ వేవ్ కండిషన్ కి సంబంధించి ఏ జిల్లాలో అయినా నమోదయ్యాయా? దాంతోపాటు ఈ రోజు రేపు వచ్చే 2-3 రోజుల పాటు చలి తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? జిల్లాలకు ఏమైనా కలర్ వార్నింగ్స్ కావచ్చు, హెచ్చరికలు ఏమైనా జారీ చేయడం జరిగిందా సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా అక్కడక్కడ స్థానికంగా ఏర్పడినటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ అలాగే పశ్చిమ జిల్లాల్లో కూడా ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తూ ఈ యొక్క చలి తీవ్రతకు సూచించడం అనేది జరుగుతుంది. నిన్న కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఈ యొక్క కోల్డ్ వేవ్ రిలీజ్ అవ్వడం గుర్తించడం కూడా జరిగింది. సో ఏదైనప్పటికీ కూడా ఈ రోజు కూడా ఈ యొక్క చలి తీవ్రత కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, ముఖ్యంగా ఇటు హైదరాబాద్కి సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? దాంతోపాటు సిటీ శివారు ప్రాంతాలు కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, కనిష్ట ఉష్ణోగ్రతలు దాంతోపాటు రాత్రి సమయంలో కావచ్చు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? ముఖ్యంగా సిటీ పరంగా చూసుకున్నట్లయితే ఇటు సంగారెడ్డిలో ఇప్పటికే 6.4 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. ఇంకా ఓవరాల్గా సిటీ కనుక చూసుకున్నట్లయితే కనిష్ట ఉష్ణోగ్రతలు 13.2 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్నాయి. ఒక విధంగా ఈ సీజన్లో మనకి నమోదవలసిన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే సుమారు 15 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవ్వాలి. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా స్వల్పంగా హెచ్చు తగ్గుదలలు అనేవి గత 2 రోజులుగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఎర్లీ మార్నింగ్ అవర్స్లో 4 నుంచి ఇటు 7:30 మధ్యలో చలి తీవ్రత కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, ఇక గత సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం కావచ్చు చలి తీవ్రత ఏ విధంగా ఉంది? అంటే లాస్ట్ ఇయర్ ఎట్లా ఉండే, ఈ ఇయర్ ఎట్లా ఉంది సార్? ఒక విధంగా చూసుకున్నట్లయితే గత సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే క్రమేపీ యొక్క చలి తీవ్రత పెరిగిందనే చెప్పాలి. ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ఏర్పడినటువంటి తుఫాన్ల ప్రభావం అయితే ఏంటి, తర్వాత తదితర వాతావరణ పరిస్థితుల అంశాల్లో తీసుకున్నట్లయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఇయర్ ఒక విధంగా సడన్గా ఈ యొక్క చలి తీవ్రత పెరగడం అనేది కూడా చూడొచ్చు. సడన్ చేంజెస్ అనేవి ఎప్పటికీ కూడా మానవ మనుగడ మీద ఒక తీవ్ర ఒక ప్రభావాన్ని చూపిస్తుంటాయి. కాబట్టి ఈ సడన్ చేంజెస్ని
పసిగట్టడం కూడా సవాల్తో కూడుకున్నది కాబట్టి గతంతో పోలిస్తే ఈ సంవత్సరం చలి తీవ్రత ఒక విధంగా సడన్గా రావడం, అలాగే దీని యొక్క తీవ్ర పరిణామాలను ఇప్పటికే మనం చూస్తున్నాము. ఇటు నగర శివార్లు అయితే ఏంటి, అటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా మనం చూస్తున్నాము. ఈవెన్ మెదక్, హనుమకొండలో కూడా గత 2 రోజులుగా చలి తీవ్రత అనేది మనం గుర్తించడం కూడా జరిగింది. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణ భాగాల్లోనూ పశ్చిమ భాగాల్లోనూ కూడా ఈ యొక్క చలి కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, ఇక చలి తీవ్రతతో పాటు ఎక్కువగా మనకు ఈ పొగ మంచు ఫాగీ కండిషన్స్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో దానికి సంబంధించి ఏ విధంగా ఉంది, ముఖ్యంగా ఏ సమయంలో మనకు అత్యధికంగా పొగ మంచు అనేది కనిపించే అవకాశం ఉంది సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే పొగమంచు ప్రభావం అనేది ఎర్లీ మార్నింగ్ అవర్స్లోనే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇటు మధ్యరాత్రి సమయంలోనూ అలాగే చూసుకున్నట్లయితే ఎర్లీ మార్నింగ్ అవర్స్ 4 నుంచి 8 మధ్య సమయంలో మనకి ఎక్కువగా ఈ యొక్క పొగమంచు తీవ్రత కానీ పొగమంచు ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇటు రహదారులపైనే కాకుండా ఇంకా ఆయా సంస్థలపై కూడా ఒక విధంగా శాఖలపై కూడా ఈ యొక్క పొగమంచు ప్రభావం అనేది కనిపిస్తుంది. రోడ్డు శాఖ కానీ విమానాశ్రయ సంస్థలపై కానీ ఇంకా చూసుకున్నట్లయితే ఇటు అవుట్డోర్ యాక్టివిటీస్ చేసే వారి మీద కూడా ఈ యొక్క కార్మికులు చేసేటువంటి పనుల మీద కూడా ఈ యొక్క పొగమంచు ప్రభావం అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ చలి తీవ్రత ఎప్పుడైతే అధికంగా సూచించడం జరుగుతుందో ఆ సమయాల్లో మాత్రం ఈ అవుట్డోర్ యాక్టివిటీస్ చేసేవారు కానీ, దూర ప్రయాణాలు చేసేవారు కానీ, ఈవెన్ రహదారుల మీద ఈ వాహనాలు నడిపే వారు కానీ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఒక విధంగా ఈ పొగమంచు తీవ్రత నుంచి స్వల్పంగా ఉపశమనం పొందే అవకాశం కనిపిస్తుంది. సో చూస్తున్నాగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్ వచ్చే 2-3 రోజుల పాటు కూడా చలి తీవ్రత ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఎప్పటికప్పుడైతే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు కోల్డ్ వేవ్ కి సంబంధించి అయితే పలు జిల్లాలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఉత్తర దాంతోపాటు పశ్చిమ జిల్లాలకు సంబంధించి ఎక్కువగా ఈ చలి తీవ్రత దాంతోపాటు పొగమంచు తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఉదయం సమయంలో ఉదయం 3:30 నుంచి 7:30 మధ్యలో పొగమంచు తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ఎవరైతే హైవేల మీద ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తా ఉన్నారు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ మహేష్ తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.